హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ముందుకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది జవార్ రోటీ, చపాతీ, రైస్, బగారా రైస్ ఇట్లా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ముందుకైతే ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. ఇందులోకి గోరుచిక్కుడుకాయ వేసి కొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. మనం కుక్కర్ క్యాప్ అనేది పెట్టకూడదు, రివర్స్లో పెట్టుకొని కుక్కర్ విజిల్ తీసి రివర్స్లో పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. ఇందులోకి కారము, ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం మెత్తటి పేస్ట్ చేసుకున్న పల్లీలు, కొబ్బరి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయాక కొన్ని వాటర్ పోసుకొని 2 or 3 విజిల్స్ పెట్టుకుంటే మనకు గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా ఉండే ఈ గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ మేము జవార్ రోటీతో అయితే తింటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.